క్యాలెండర్ కథ ప్రత్యేక వ్యాసం రచన పులుకూరి లాబాను ప్రభుదాసు కావలి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఇది లీప్ సంవత్సరం. క్రీస్తు పూర్వం 45వ సంవత్సరం నుండి జనవరి 1వ తేదీని నూతన సంవత్సర మొదటి దినంగా ఆచరించాలని జూలియస్ సీజర్ ఆదేశించాడు. పూర్వం నుండి సూర్యమాన, సోలార్, చాంద్రమాన, లూనార్ క్యాలెండర్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. జూలియన్ క్యాలెండర్ సూర్యమాన పద్ధతిలో రూపొందించడం జరిగింది. జూలియస్ సీజర్ పేరును బట్టి జూలియన్ క్యాలెండర్ అన్నారు. 1582వ సంవత్సరంలో గ్రెగరీ ఆదేశాల మేరకు జూలియన్ క్యాలెండర్ను అలోసియస్ లివియస్ సవరించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే క్యాలెండర్ను రూపొందించాడు. ఈ క్యాలెండర్లో 365 రోజులు, 12 నెలలు, 52 వారాలు, లీపు సంవత్సరంలో ఒక అదనపు రోజు ఉండేటట్లు రూపొందించారు. దీనిని గ్రెగరీ ప్రవేశపెట్టడం వలన గ్రిగోరియన్ క్యాలెండర్ అని అంటారు. దీని ప్రకారం ఇప్పుడు ప్రపంచమంతా జనవరి 1వ తేదీని మొదటి నెల మొదటి రోజుగా ఆచరిస్తున్నారు. సాధారణంగా సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఫిబ్రవరి మాసంలో 28కి బదులు 29 రోజులు వస్తాయి. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. అదనంగా ఉండే ఈ 6 గంటలను 4 సంవత్సరాలకు గణించగా వచ్చిన 24 గంటలను ఒక రోజుగా పరిగణిస్తున్నారు. ఆ రోజును ఫిబ్రవరికి కలిపి దానిని లీపు సంవత్సరం అంటున్నారు. ఆ విధంగా 2024వ సంవత్సరం లీపు సంవత్సరం అయ్యింది. హిందూ క్యాలెండర్ సోలార్, లూనార్ అంటే సూర్యమాన, చాంద్రమాన పద్ధతుల్లో రూపొందించడం జరిగింది. సంవత్సరంలోని 12 నెలలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. రోమన్ల దేవుడు జానస్ నుండి జనవరి, వారి పండుగ ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి, రోమన్లు, గ్రీకులు పూజించే మార్స్ నుండి మార్చి, అందానికి దేవత అయిన అఫ్రోడైట్ నుండి ఏప్రిల్, ఇటలీ దేవత మయ్యా నుండి మే, గ్రీకుల దేవత జూన్ నుండి జూన్, జూలియస్ సీజర్ పేరున జూలై, అగస్టిన్ పేరుతో ఆగస్టు వచ్చిందని చరిత్రకారులు వివరించారు. జూలియస్ సీజర్, అగస్టిన్లకు సమాన ప్రాధాన్యం ఇవ్వడానికి జూలై, ఆగస్టు నెలలకు 31 రోజులుగా నిర్ణయించారు. ప్రాచీన కాలంలో రోమియులు మార్చి 1వ తేదీని సంవత్సరం మొదటి నెల మొదటి రోజుగా భావించేవారు. లాటిన్ భాషలో సెప్టెంబర్ అంటే 7, అక్టోబర్ అంటే 8, నవంబర్ అనగా 9, డిసెంబర్ అనగా 10 అని అర్థాలున్నాయి. కానీ పై 4 నెలలను ఆగస్టు తర్వాత 9, 10, 11, 12 నెలలకు ఈ పేర్లు పెట్టడం జరిగింది. ఈ విధంగా 12 నెలలకు పేర్లు పెట్టడం జరిగింది. ప్రతిరోజు మొదటి సూర్యకిరణాలు మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని కెరోలినా అనే దీవుపై ప్రసరిస్తాయి. కానీ అక్కడ మనుషులెవరూ ఉండరు అనేది కొసమెరుపు. క్యాలెండర్ కథ లీపు సంవత్సరం ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు.